హలో అండి. వెల్కమ్ టు ఎంబీ ప్రాప్ స్టోర్. మరొక 3 బీహెచ్‌కే ఫ్లాట్‌తో అయితే మీ ముందుకొచ్చాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. బావుంటుంది. అండ్ ఇదొచ్చేసి మనకి జీహెచ్ఎంసీ అప్రూవల్‌తోని కన్‌స్ట్రక్షన్ అయిన జీ+5 బిల్డింగ్ అనమాట. 3 బీహెచ్‌కే వెస్ట్ ఫేసింగ్‌లో మనకైతే అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ప్రెజెంట్ మనం చూస్తుందైతే పార్కింగ్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్కింగ్ వస్తుందిది. ఇదొచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్‌లో ఉన్న 1650 ఎస్ఎఫ్టీస్‌లోని 3 బీహెచ్‌కే ఫ్లాట్ అనమాట. ఇది మనకి ముంబై హైవే నుంచి జస్ట్ ఒక 500-600 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్స్‌లో. లైక్ వేరే బిల్డింగ్ కూడా ఉండే మాకిక్కడ. అది మొత్తానికి అయిపోయాయి. అండ్ ఇదొచ్చేసి 1650 ఎస్ఎఫ్టీ అనమాట. జస్ట్ మెయిన్ రోడ్‌కి వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. అండ్ మనం చూసిందైతే ప్రెజెంట్ హాల్ అది. హాల్ స్క్వేర్ షేప్‌లో ఉంటుంది. బావుంటుందనమాట. చాలా స్పేషియస్‌గా గూడా ఉంటుంది. అండ్ మనకు అపోజిట్‌లో ఉంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. అండ్ ఇదొచ్చేసి మనకి జస్ట్ మెయిన్ రోడ్ అండ్ కేబీహెచ్‌పీ గాని లేదా జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్‌కైతే వాకబుల్ డిస్టెన్సేనండి. జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ కూడా. చాలా నియర్ బై ఉంటాయి. అరౌండ్ మనకి జేఎన్‌టీయూ అయితే జస్ట్ ఒక 800 మీటర్స్ అలా ఉంటుంది. కేబీహెచ్‌పీ అయితే ఒక 1 కిలోమీటర్ వరకు అలా ఉంటుందనమాట. ప్రెజెంట్ మనం చూస్తుందయితే చిల్డ్రన్స్ బెడ్‌రూము విత్ అటాచ్డ్ టాయిలెట్ అనమాట దీనికి. మనకి ఇందులో సెల్ఫ్స్ గూడా మనకి సిమెంట్ సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. అండ్ జనరల్‌గా ఏంటంటే సిమెంట్ సెల్ఫ్స్ ఇవన్నీ ఏం ప్రొవైడ్ చేయట్లేదు ఇక్కడ. సో, ఇక్కడైతే మనం సిమెంట్ ఇవన్నీ సెల్ఫ్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ రూమ్స్ గూడా చాలా స్పేషియస్‌గా ఉంటాయండి. చాలా బావుంటాయి. ఇదొచ్చేసి మనకి అటాచ్డ్ టాయిలెట్ అనమాట. అండ్ ఇది కన్‌స్ట్రక్షన్ వచ్చేసి మనకి రెడ్ బ్రిక్ కన్‌స్ట్రక్షనే టోటల్‌గా. అండ్ మెటీరియల్ వాడే మెటీరియల్స్ కూడా మనకి కమోడ్స్ అవి గూడా మంచి బ్రాండే యూజ్ చేశారు. సెరా కంపెనీ వాళ్ళయి. అండ్ ఇదొచ్చేసి మనకి హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఈ ఏరియాస్ అన్నిటికి జస్ట్ మనకొక 15-20 మినిట్స్ డ్రైవ్ అనమాట. మనకు ట్రాఫిక్ ఉన్నా లేకపోయినా గూడా. లేకపోతే జస్ట్ ఇంకొక 5 మినిట్స్ తగ్గుతుంది. చాలా నియర్ బై ఉంటుందనమాట. అండ్ మాల్స్ ఎవ్రీథింగ్ మనకి జస్ట్ ఒక 20 మినిట్స్ 10-20 మినిట్స్‌లో మనకు కావాల్సినవన్నీ ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. సో, ఇదొచ్చేసి మనకి కామన్ టాయిలెట్ మనకు అపోజిట్‌లో కనిపిస్తుంది. ఇది కామన్ టాయిలెట్ అనమాట. ఇక్కడొచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్‌రూమ్. చాలా స్పేషియస్‌గా ఉంటుంది మాస్టర్ బెడ్‌రూమ్ గూడా. కబోర్డ్స్ అవి లైక్ సిమెంట్ సెల్ఫ్స్ ఉన్నా కూడా మనకి స్పేషియస్‌గా కనిపిస్తుంది. మంచి కింగ్ సైజ్ బెడ్ యేసుకున్నా గూడా మనకి చుట్టూ స్పేస్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి ఇందులో. ఇదొచ్చేసి మనకి అటాచ్డ్ టాయిలెట్ అనమాట. ఇందులో మనకి టోటల్‌గా 10 ఫ్లాట్స్ అనమాట. పర్ ఫ్లోర్‌కి 2 ఫ్లాట్స్ ఉంటాయి. G+5 అండ్ ఇదొచ్చేసి మనకి బిల్డింగ్ ఫేసింగ్ కూడా నార్త్ ఫేసింగ్ ఉంటుంది. ఈస్ట్, వెస్ట్ ఫ్లాట్స్ అనమాట ఇందులో. ఇక నుంచి మనకి ఆహ్, ఓఆర్ఆర్ ఇవి ఎగ్జిట్ కూడా అటు కూడా ఎళ్ళొచ్చండి. గండిమైసమ్మ ఎగ్జిట్‌కి అండ్ మల్లంపేట ఎగ్జిట్‌కి కూడా మనకి ఉంటుంది. జస్ట్ అది కూడా ఒక 25 మినిట్స్ జర్నీ ఉంటుందనమాట. డ్రైవ్ ఉంటుంది. ప్రెజెంట్ మనం చూస్తుందయితే ఇది గెస్ట్ బెడ్‌రూమ్ అనమాట. దీనికి అటాచ్డ్ బాల్కనీ వస్తుంది. అటాచ్డ్ బాల్కనీ. ఇది రోడ్ ఫేసింగ్ ఉంటుందనమాట బాల్కనీ. ఇది కూడా మంచి స్పేషియస్‌గానే ఉంటుంది. బాల్కనీ కూడా మంచి గ్లాస్‌తోని మనకి ఎలివేషన్ అయితే గ్లాస్‌తోని వస్తుందనమాట. అక్కడ మనకి ఆహ్, కనిపిస్తుంది కదండీ కన్‌స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ అది 2 బీహెచ్‌కేస్ అనమాట. అందులో కూడా 1250 ఎస్ఎఫ్టీస్‌లో అయితే మనకి 2 బీహెచ్‌కేస్ అవైలబిలిటీ అయితే ఉన్నాయి. అది ఒక 6 మంత్స్‌లో పొజిషన్ అయితే వస్తుందనమాట. ఇన్ కేస్ 2 బీహెచ్‌కే వాళ్ళు కావాలనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వండి. అవి కూడా విజిట్ చేయొచ్చు. ప్రెజెంట్ మనం చూస్తుందయితే డైనింగ్ విత్ కిచెన్ అండి. డైనింగ్‌లో కార్నర్‌కి మనం పూజ గది సెటప్ అయితే చేసుకోవచ్చు. బావుంటుంది. స్పేషియస్‌గా వస్తుంది. అండ్ మీకు డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. వన్స్ మీరు డిస్క్రిప్షన్‌కెళ్ళి చెక్ చేయొచ్చు. మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. విజిట్ కూడా ప్లాన్ చేసుకోండి బావుంటుంది. చుట్టూ వెంటిలేషన్ కూడా చాలా బావుంటుందండి. వన్స్ విజిట్ అయితే మీకే అర్థమవుతుంది. ఒకసారి డిస్క్రిప్షన్‌కెళ్ళి చూడండి. డీటెయిల్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.